భలే పిల్లల్ని పట్టుకొని ఏ సారో మేడమో ఉండి పెద్దగైనాక ఏమైతావు అని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, డాక్టర్ ఇట్లా మస్తుగా చెప్తుంటారు. పెద్దగా కొద్దీ ఇష్టాలు మారుతాయి, లక్ష్యాలు అటు ఇటు అవుతుంటాయి. అది వేరే ముచ్చట. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనంటే 9 ఏళ్లకే గీ బుజ్జి ఐపీఎస్ అయ్యి పోలీస్ ఆఫీసర్లతోని సెల్యూట్ కొట్టించుకుంటుంది. నమ్ముతలేరా? చూడురైతే. కంత చిన్న బుజ్జి పెద్ద పోలీస్ కుర్చీలో కూర్చుంటే కడమ కాకి ఆఫీసర్లంతా వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చిపోతున్నారు, కంగ్రాట్స్ చెప్పి బొకేలిస్తున్నారు. కంత చిన్నగా ఉన్నప్పుడు పోలీసులను చూస్తేనే భయంతో నురుకుతారు ఎవరైనా. అసుంటిది ఆ పాపకి వీళ్ళంతా ఎందుకు అంత మర్యాద ఇస్తున్నారంటే ఆ బుజ్జి ఐపీఎస్ అయింది కాబట్టి. గంత చిన్న ఏజ్ లో 5వ తరగతి కూడా అయిపోదు, ఐపీఎస్ ఎట్లయింది అని అంటే అదే అసలు ముచ్చటిడ. వారణాసిలుండే రణవీర్ భారతి అనే 9 ఏళ్ల బుజ్జికి ఐపీఎస్ కావాలని కలన్నట. కానీ రాత బాలేక బ్రెయిన్ ట్యూమర్ వచ్చి బాధపడుతున్నదట. ఉత్తరప్రదేశ్ లో మహామాన క్యాన్సర్ దవాఖాన్లా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందట. ఇక పానం మంచుకుంటే రోజు తోటి పిల్లలతోని బడికి పోయి మంచిగా ఆడుకుంటా చదువుకొని పెద్దగైనాక అనుకున్న తీరే ఐపీఎస్ అయి తుట్టి అని బుజ్జి బాధపడుతుంటే వారణాసి పోలీసులకి ఈ ముచ్చట తెలిసిందట. ఇక పానం బాలేని పాప ఆశ తీర్చినట్టు అవుతుందని పెద్ద ఆఫీసర్లుండి ఇట్లా ఐపీఎస్ యూనిఫామ్ వేసి కుర్చీలో గుసబెట్టి ఖుషి చేసిరట. గంత పెద్ద సార్లే వచ్చి షేకండిస్తుండే వరకలా పానం బాలేని ముచ్చట కూడా మర్చిపోయి మనసు నిండా నవ్వబట్టింది బుజ్జిగా. పోలీసు వాళ్ళంటే కఠినంగా ఉంటారు అని జనాలు అనుకునేటట్టు కొందరు చేస్తే కాకి ఆఫీసర్లలో కూడా కంటతడి దుడిచే మంచి మనసు ఉంటుందని నిరూపిస్తూ రీసొంటోళ్ళు. सब लोग आ जाइए सैल्यूट कर दीजिए जरा, आप लोग सैल्यूट कर दीजिए. హనుమంతుడు పందిరేస్తే ఊర్తదో కదలిగి ఊసిపోయినాయట. చిన్న వానకే చిత్తడైతున్నాయి. గట్టి గాలి వస్తే బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఒక్కటా రెండా బీజేపీ సర్కార్ ఘనతలు చెప్పేతందుకని సోషల్ మీడియాలో మస్తు ఎక్కిరిస్తుర్రు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సక్కదనం చూడుర్రి. టెర్మినల్ 1 కాడ క్యాబులు ఎక్కిన పాపానికి పైకప్పు కూలి ప్యాసింజర్ పాన విడిచిండు. అది కూడా ముత్తమైతే వానకే పైకప్పు అట్లా అప్పప్ప అయిపోయింది. ఢిల్లీలో వానలు పడుతున్నాయి. ఇప్పుడు ఆ వానకే గింత ఘోరమైంది. దేశ రాజధాని ఎయిర్పోర్టే గింత అధ్వానం ఉన్నదంటే ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఎట్లా ఖర్చు పెడుతున్నాయో చూడుర్రిగా. ఈడ కథ ఇట్లున్నదా? ఛత్తీస్గఢ్ జబల్పూర్ ఎయిర్పోర్ట్ లో కూడా గిదే కథ అయింది. వాన నీళ్లు పడే పైకప్పు కార్ మీద కూలితే కార్ అంతా నుజ్జు అయింది. మేము ఆ టైంలో కార్ లెవెల్ లేకపోయే వరకలా ఎవరికి ఏం కాలేదు. ఉంటే మాత్రం జీవిడిసేటోళ్ళే. బీజేపీ ఆయంలో ఏం కట్టినా గిట్లే ఉంటున్నది. ఇక అయోధ్య సింగారం కూడా చూస్తూనే ఉన్నాం కదా. చిన్న వానకే గుడంతా వరద పాలైంది. డ్రైనేజీ సిస్టమే లేకుండా గుడి కట్టిరంటే ఎసొంటి ఇంజనీర్లు పనిచేసిర్రు ఏం కథ. అంత కరోనా టైంలో పరీక్ష రాయకుండా పాస్ అయిన బ్యాచ్లను పెట్టుకుర్రో ఎట్లనో మరి. అన్ని వందల కోట్లు ఏడ ఖర్చు పెట్టిరో ఏమో కానీ గింత అధ్వానంగా గుడి అయితే కడతారు అనుకోలేదని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. एक आदमी दबा हुआ है. सपोर्ट से दर्द हुई है.